సో ఇంక అలా నా పొద్దున్నే రొటీన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. లిఫ్ట్ కిందికి వెళ్ళేసి సో ఈరోజు మెట్రో స్కిప్ అయిపోయింది అనమాట. సో ఈవినింగ్ ఒక ఫ్రెండ్ వచ్చేది ఉంది. సో ఇంకా డైరెక్ట్ కార్ తీసామన్నమాట. సో ఆఫీస్ పోయేటప్పుడు మధ్యలో ఇంకొక ఫ్రెండ్ పిక్ చేసుకోవాలి. సో ఇంక అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. బాయ్ నేను వాళ్ళన్న. సో వాళ్ళన్న ఏంటంటే ముంబై ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి సో మార్కెట్ సిటీకి వెళ్తున్నాను అనమాట, ఫీనిక్స్కి. సో ఇంక అలా వెయిట్ చేసేటప్పటికి ముందర ఆంటీ వచ్చేసి లిఫ్ట్ ఇస్తారా బాబు అని అడుగుతుంది అనమాట. సో అంటే లైక్ అలా లేదంటే లిఫ్ట్ అలాంటివి మేము ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నామంటే అప్పుడు వెళ్ళిపోయారు. సో ఇంకా అలా ఆఫీస్ అయిపోగొట్టేసి డైరెక్ట్ ఫ్రెండ్ ల్యాండ్ అయ్యాడని చెప్తే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట. సో లోపలికి వెళ్తే మళ్ళీ పార్కింగ్ చార్జెస్ ఎందుకు లేబ్బా మావాడికి ఎంత అని చెప్పేసి. సో ఇంకా మావాడు చూసి హల్చల్ వేసుకొచ్చాడు. అబ్బా అది ఐప్యాడ్ పట్టుకొని అసలు మామూలుగా రాలేదనమాట బయటికి. సో ఇంకా అలా బయటకు వచ్చేసి పెట్రోల్ ఫిల్ చేయించుకొని 555 చూస్తే అసలు ఇంకా బ్లింక్ అవుతూనే ఉందనమాట. అసలు ఇది ఎంత పోసినా తాగుతుండదని చెప్పేసి అలా వెళ్తున్నాం అనమాట ఇంటికి. సో ఈ మోర్గన్ స్టాన్లీ చూసి అనిపించింది అనమాట మా కంపెనీ అసలు దీంట్లో ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి కదా. హై గైస్, ఫ్రోజన్ బాటిల్కి వచ్చాం. డిస్ట్రిక్ట్లో 50% ఆఫర్ అవైల్ చేసుకున్నాం. 500 రూపాయలు ఆర్డర్ చెప్పాం. 250 రూపాయలకి 3 ఐటమ్స్ వస్తున్నాయి గైస్. 3 ఐటమ్స్ ఏంటో ఆర్డర్ చెక్ చూపిస్తా గైస్. గెస్ట్ చేయండి గైస్. ఓకే గైస్, కామెంట్లో పెట్టండి ఏం ఆర్డర్ చేసాము. ఓకే గైస్, బాయ్ గైస్. సో ఇంకా అలా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసి మొత్తం మా కమ్యూనిటీ మొత్తం కార్ పార్క్ చేసామన్నమాట. ఇదే అనమాట మా కమ్యూనిటీ. సో మేము ఉండేది వచ్చేసి బిల్డింగ్ 24. సో బిల్డింగ్ 24 9th ఫ్లోర్ అనమాట. పై నుంచి మా కార్ కూడా లైక్ ఆపోజిట్ ఉండి పార్క్ చేసుకుంటాం అనమాట. పిల్ల నా కొడుకులంతా ఏమన్నా కార్ గీతలు పెట్టినా సరే ఎందుకులే అని చెప్పేసి అక్కడ పార్క్ చేసుకొని చూస్తుంటాం అనమాట. అదో పైన ఉండేది, అది అక్కడే మేము ఉండేది. ఇవన్నీ పర్క్స్ అనమాట గైస్. మన ఫ్రెండ్ ఇంటికాడ నుండి వచ్చాడు అనుకోండి, ఇవన్నీ ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కొనుక్కొని వాళ్ళకి తెప్పించేసుకోవచ్చు, ఫ్రీ వస్తాయి.